మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. ఒక కట్టెడు ఇసుక కూడా ఎవరినే కానీ బొక్కనీయము. ఖచ్చితంగా ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ప్రమాణం చేసి ఒక తట్టెడు ఇసుక కూడా బొక్కను అని చెప్పిన వ్యక్తి ఈరోజు నేను సవాల్ విసురుతాడా, అదే వెంకటేశ్వర స్వామి కింద మీద ప్రమాణం చేయి, నువ్వు ఇసుక నువ్వు మీ నాయన బొక్కుతున్నారా లేదా? రోజుకు 30 లక్షలు ఇంటికి రాంది, మీకు నిద్ర రావడం లేదనేది నిజమా కదా? ఈ విషయం బహిరంగ చర్చకైనా ఎక్కడికైనా మేము రెడీ. 5 క్వారీలు పెట్టి సహజ వనరులు తోలుతా అంటే మరి కలెక్టర్ కానీ, రెవెన్యూ శాఖ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ పోయే వెహికల్స్కు టిప్పర్లు కానీ లారీలు కానీ లోడ్ తీసుకొని పోతా అంటే ఎర్ర జెండా పెట్టి నిలబెట్టడంలే, పచ్చ జెండా ఊపి రాజనాంచతో వాళ్ళ లారీలు పంపిస్తున్నారు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు నిద్రపోతుంది, పోలీస్ డిపార్ట్మెంటు నిద్రపోతుంది, సహజ వనరుల దోపిడీ విపరీతంగా జరుగుతుంది, పట్టించుకునే దిక్కు లేదు. ఈ విషయం మీద ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఇసుక క్వారీల దగ్గరికి పోయి ఏదైతే ఇన్లీగల్ వాళ్ళ ఒక్క 10 టన్నులకైనా ఆథరైజేషన్ ఉందేమో చూపిమండి. క్వారీల దగ్గరికి పోయి ధర్నా చేసి తొందరలోనే నిలబెట్టేదానికి ఏప్రిల్ నెలలో ఒక కార్యాచరణతో ప్రజలను దొడుకొని పోయి, నా దగ్గరికి ప్రజలంతా ఈడ కొత్తగా కంచెనగారిపల్లిలోనే ఒక క్వారీ పెట్టినారు. లబలబా కొట్టుకుంటా వచ్చినారు ప్రజలు. అయ్యా మాకు మంచినీళ్ళు ఇంకా మాకు దొరకవు, ఎండల కాలంలో ఈ ఇసుక లోడ్ చేస్తే ప్రతిసాట మంచినీళ్ళు లేదు, వంతెనలు లేదు, కాలువలు లేవు, ప్రతిసాట దోపిడీనే చేస్తున్నారు. ఈ విషయం కలెక్టర్ను కలుస్తాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ను కలుస్తాం, పోలీస్ను కలుస్తాం, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాం. అది దానివల్ల నిలబడకపోతే ఒక కడప జిల్లా అఖిలపక్షాన్ని తొడుకొని పోయి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా దీన్ని తీసుకొని వస్తాం. రాబోయే కాలంలో నిన్న ఇంకా నా విషయము, నిన్న ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారిని కలిసి చర్చించడం జరిగింది. అంతా ఏమనుకున్నారంటే నేనేదో పోతున్నాను, బీజేపీలో చేరుతాడని అనుకున్నాను. నేను బీజేపీలో చేరేతలికి హంగు ఆర్భాటంగా పోతాను. కేవలం నిన్న పోయింది చర్చలు జరిపేదానికే పోయినాం. చర్చల్లో సుముఖంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ జిల్లా అధ్యక్షులు కూడా ఈరోజు కడపలో ప్రెస్ మీట్ పెడుతున్నారు. వీర శివారెడ్డిని పార్టీలో చేర్చుకునేదానికి రకరకాలుగా మన శత్రువులు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా వీరశివారెడ్డిని ఖచ్చితంగా పార్టీలోకి తీసుకుంటారు. వీరశివారెడ్డి పార్టీలోకి వచ్చిన దానివల్ల బీజేపీ బలపడుతుంది. జిల్లాలోనే ఒక కొత్త ఉత్సాహము, కొత్త ఊపు బీజేపీకి వస్తుంది అని చెప్పినారు. మాధవ్ గారు కూడా నిన్న కలిసినప్పుడు నా భుజం తట్టి వీరశివారెడ్డి సమైక్య ఆంధ్రప్రదేశ్లో
నీవు సమైక్యాంధ్ర కోసం చాలా గట్టిగా పోరాడినావు. నేను నీ అన్ని వింటా ఉండినాను. నువ్వు మాస్ లీడర్ పోయా, మాస్ లీడరు. ఖచ్చితంగా నీ ఇట్లాంటి మా పార్టీకి అవసరము. ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టి మేము డిసైడ్ చేసి నిన్ను పార్టీలోకి చేర్చుకుంటామన్నాం. నేను పార్టీలో చేరే రోజు దాదాపు 1000 వెహికల్స్లో విజయవాడ పోవడం కానీ, భారీగా మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు పోయి చేరుతాం. అది లేదా ఇక్కడే కమలాపురంలోనే పెద్ద బహిరంగ సభ పెట్టి అది కూడా చేస్తాం. మీకు డేట్ లైన్ కూడా చెప్తున్నా, ఫిబ్రవరిలో ఇది అయిపోతుంది. కానీ ఇంకొకదానికి కానీ ఒక బండి ఇసుక తోలుకుండేదానికి కూడా లేదు. ఖచ్చితంగా వాళ్ళు దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఫ్రీ అంటే లక్షలు సంపాదించుకునేదానిక. ఫ్రీ ఇసుక అనేది చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పెట్టాడు. అంతేగాని కూటమి ఎమ్మెల్యేలు ఒకేదానికి పెట్టలే. అంటే నేను తింటానమ్మా, ఇసుక తినరయ్యా. ఇసుకను ధనంగా మార్చుకుంటున్నారు, ఇసుకను బంగారుగా మార్చుకుంటున్నారు, ఇసుకను వెండిగా మార్చుకుంటున్నారు. ఇసుక బంగారన్నా వెండన్నా ఇసుక ఇప్పుడు ఎక్కువ విలువైంది ఉంది. ఒక్క టిప్పరు బెంగళూరుకు పోతే 50,000 వస్తారు ఒక టిప్పర్. 10,000 పనికి ఖర్చులు పోతే 40,000 ఇంటికి తిరుగుతారు. అది వాళ్ళు బొక్కడంలే, దాన్ని కన్వర్టెడ్ చేసుకుంటున్నారు డబ్బుగా. చెప్పుగా పార్టీని విమర్శిస్తారే, దానివల్ల కూటమి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? మిమ్మల్ని బీజేపీ ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే అయ్యా, నేను ఇవన్నీ విమర్శ చేసేది ఎవరి కోసం? నా కోసం కాదు, ఇంకొకరి కోసం కాదు, కేవలం ప్రజల కోసం. బీజేపీ టికెట్ ఇచ్చినా ఇకపోయినా, ఇంకొకటి జరగకపోయినా, ప్రజల విషయం వచ్చినప్పుడు కూటమి లేదు, ఇంకొకటి లేదు, ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటా. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా రంగంలో ఉంటా. ప్రజాసేవ చేయడానికి పార్టీలతో అవసరం లేదు కదా. మీరు బీజేపీలో చేరాలనుకోకుండా స్వతంత్రంగా ఎందుకు ప్రయత్నించకూడదు ఇటువంటి ఆపేదానికి? అదే కదా, బీజేపీలో చేరినా చేయకపోయినా ఫిబ్రవరి నుంచి కార్యాచరణ మొదలు పెడతా. ముందు ఈ కార్యాచరణ జరిగిపోతారు. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా, రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తితో ఏదైతే రాజ్యాంగం ఈరోజు మనం రాసుకునేటువంటి రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా అన్ని ఆర్టికల్లు ఏదైతే మనం అయితే రాసుకున్న అంబేద్కర్ రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని మనం పూర్తి స్థాయిలో మనం మన యొక్క హక్కులను, స్వేచ్ఛను మనం ప్రసాదించుకునే దానికోసమని మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో భాగంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తున్నాయి. 5 సంవత్సరాలు పార్లమెంటు, అసెంబ్లీకి ఖచ్చితంగా ఎలక్షన్లు, ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్స్ అనుసంధానంగా ఎలక్షన్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా పార్లమెంట్ సభ్యులు మరియు శాసనసభ్యులు ఎన్నిక జరుగుతూ వస్తుంది. అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మన కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సహజ వనరుల సంపద పూర్తిగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతాము. డబ్బు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల సంపద ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రానికి, బెంగళూరుకు, కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోతాం. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సంపదల యొక్క డబ్బు, ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా వెళ్ళిపోతాను. ఎట్లా వెళ్ళిపోతుంది అనేది మీకు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకందరికీ ఇప్పటికే నేను చెప్పినటువంటి విషయం పూర్తిగా అర్థమైనటువంటి సందర్భం ఉంది. ఎగ్జాంపుల్కు మా ఊరు నుంచి వస్తాం. అది కోటం గ్రామంలో చిన్నబ్రెడ్డిపల్లె అనే ఊరు. చిన్నబ్రెడ్డిపల్లెలో
అధికారులకు అందరికీ తెలుసు, రెవెన్యూ అధికారులకు తెలుసు, పోలీసు అధికారులకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులే, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కలిసి కుమ్మక్కై చేసినటువంటి దాఖలా కనపరుస్తాను. అందుకోసం ఈరోజు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను ఈ మీడియా ముఖంగా విన్నవించుకోవడం ఏమంటే, ఇప్పటికే ఎన్నో వందల టిప్పర్లు మిషన్లతో ఇక్కడ ఉన్నటువంటి ఇసుక అంతా దోపిడీ జరిగిపోయింది. ఇక్కడే కాదు, మిగతా చోట్ల అంతా గ్రావెల్ అయితేనేమి, మన్ను అయితేనేమి, మీకు అంతా ఇప్పుడు ఈ కడప జిల్లాలో నియోజకవర్గ ప్రజలకైతేనేమి మొత్తం అంతా ఎక్కడెక్కడైతే ఉందో అంత లెక్కల ఎన్ని ట్రిప్పులు పోతుంది, రోజు 1000 ట్రిప్పులు దాఖలా వెళ్ళిపోతుంది, రోజుకు 1000 ట్రిప్పులు దాఖలా వెళ్ళిపోతుంది. ఇంత డబ్బు ఎక్కడికి పోతుంది, ఎవరికి పోతుంది, ఎక్కడికి పోతుంది? ఈ డబ్బు ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోతుంది? ఒకటి మీకు అందరికీ నేను నియోజకవర్గ ప్రజలకు అందరికీ నేను చెప్పడం ఏంటంటే, ఈ డబ్బు ఒక వ్యక్తి దగ్గరికి, ఒక కుటుంబానికి వెళ్ళిపోతుంది. ఎక్కడ వెళ్ళిపోతుంది? శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఉత్తా చైతన్య రెడ్డి ఇంటికి పోతారు. వాళ్లకు తెలుసు, దేవుని మీద ప్రమాణాలు చేశారు, దేవుని మీద ప్రమాణాలు చేసి ప్రజలను నమ్మించి ఒక గంప ఇసుక కూడా అమ్ముకోమని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు టిప్పర్లు వెళ్ళిపోతున్నాయి. కోట్ల డబ్బు తెలంగాణ రాష్ట్రానికి, కర్ణాటక రాష్ట్రానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సూది కుచ్చి నొప్పిది లేకుండా తీస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ప్రజలు నిశ్చితంగా దగ్గరగా చూస్తూ ఉన్నారు. ఈరోజు మా ఊళ్ళో ఉండే రైతులు కూడా స్వయంగా పోయి అప్పీల్ చేస్తే, మాకు ఎమ్మెల్యే చెప్పినాడు, ఎమ్మెల్యే నాయన చెప్పినాడు, మేము ఎత్తుతున్నామని వీడియో క్లిప్పింగ్స్ పెట్టాము. మేము చెప్పాము, ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా చెప్తున్నారని కనుక అంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితి మన నియోజకవర్గంలో ఉంది. ఈరోజు రిపబ్లిక్ డే. ఇక్కడ ఇంకొకటి కూడా ఏమైందంటే, నేను ఇందాక వస్తాను చూసిన కమలాపురం బెల్ట్ షాపులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ షాపులు ఒకటి, బెల్ట్ షాపులు ఒకటి. బెల్ట్ షాపులు అధికారులకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపులు ఈ రోజు కూడా ఈ డబ్బు ఇక్కడికి పోతాను అంటే అంతా అక్కడికే, ఏళ్ళంతా అక్కడికే చూపిస్తాం. ఇట్లనే చూపిస్తాం. కమలాపురం టు మాచిరెడ్డిపల్లె, చిన్నబెడ్డిపల్లె టు మాచిరెడ్డిపల్లె, ఎక్కడైనా సరే చింతకొమ్మ తిన్నట్టు మాచిరెడ్డిపల్లె అంతా పోయా కమలాపురం టు మాచిరెడ్డిపల్లె ఇంత జరుగుతుంది. నేను అధికారులకు విన్నవించుకునేది ఏంటంటే, ఇదే ఇంత పబ్లిక్గా ఇంత దొంగతనం అనేది, సహజ వనరులు అనేది ఇంత పబ్లిక్గా దొంగతనం జరుగుతున్న వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో మీరు నిశ్చితంగా పరిశీలించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన సందర్భం. తీసుకోలేని పక్షంలో ఈరోజే మేము కంకణం కట్టుకున్నాం. ఏదైతే రక్త పిచాచి, ధన పిచాచి, ఈ రెండు రక్త పిచాచి, ధన పిచాచి, ఈ రెండుటిని ఈరోజే మేమందరం ప్రమాణం చేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఏమని, ఈ రక్త పిచాచి, ధన పిచాచిని ప్రారదోలాలా, ఇక్కడ నియోజకవర్గం నుంచి కూకటి వేలతో వెలివేయాలా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రమాదకరమైనటువంటి రక్త పిచాచి, ధన పిచాచిని వెంటనే కూకటి వేలతో మనం పెకిలించకపోతే మనకు ఇక్కడ సహజ న్యాయ సూత్రాలు అనేది ఎక్కడే కానీ మనకు లభ్యత అనేది జరగదు. కాబట్టి ఈరోజే అధికారులు, రెవెన్యూ అధికారులు అయితేమి, పోలీసు అధికారులు అయితేమి చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు ఇదే ప్రెస్ మీట్ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.